జై హింద్ అందరికీ. సో ఈరోజు వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపించేది ఆర్మీ బాయ్స్. ఈరోజు మండే, ఎవ్రీ మండే ఆర్మీ బాయ్స్కి టైమింగ్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఆర్మీ బాయ్స్ కావచ్చు, ఎస్ఎస్సిడి బాయ్స్ కావచ్చు. 5 km రన్నింగ్, అట్ ద సేమ్ టైం 1600 మీటర్ రన్నింగ్. యాక్చువల్లీ గ్రౌండ్లో కండక్ట్ చేయాలనుకున్నా, కానీ వర్షం వస్తుంది. సో మనకు యాజ్ ఇట్ ఈస్గా ర్యాలీలో కూడా వర్షం వస్తే మనకు రోడ్ మీదనే కండక్ట్ చేస్తారు. కాబట్టి ఆర్మీ బాయ్స్కి చెప్తున్నా, రోడ్ మీద కండక్ట్ చేసినా, గ్రౌండ్లో కండక్ట్ చేసినా, అదే గ్రౌండ్లో బురద ఉన్నా మన ర్యాలీ కొట్టాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో ర్యాలీ అంటే అంత ఇదిగా అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. వర్షం వచ్చినా ఏది వచ్చినా పోస్ట్ పోన్ అయితే చేయరు. ఆ రోజు అది జరిగిపోవాల్సిందే, లేట్ అయినా అటు ఇటు అయినా కూడా. సో కాబట్టి అన్ని విధాలుగా సిద్ధం అవ్వండి. అండ్ ఇకపోతే కమాండ్ డిఫెన్స్ అకాడమీ నుంచి కొంతమంది బాయ్స్ జాయిన్ అయ్యారు ఫిజికల్ ఈవెంట్స్కి. మనకు వైజాగ్ వాళ్ళు ఉన్నారు, గుంటూరు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అండ్ మన సికింద్రాబాద్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? సో వీళ్ళ డిఫరెంట్ టైమింగ్స్లో ఉన్నది కాబట్టి అందరూ కూడా ఈ ఆగస్టు 28 కల్లా మనకు టైమింగ్లో అయితే పడిపోవాలి. 5:30 లోపు పడిపోవాలి. ఏ బోర్డు కొట్టి 10 pull-ups వస్తే 100% జాబ్ అయితే ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైమింగ్. ఓకేనా? మీకు చూపిస్తాను ఎంత టైం పడ్డది ఏంటి అనేది. కాకపోతే కనీసం ఒక 1 week కూడా మేము ప్రాక్టీస్ చేయలేదు. 1 week అటు ఇటుగా అంతే. కాకపోతే ఏంటంటే ఎవ్రీ మండే టైమింగ్ అనేది పెడతా ఉంటే వాళ్ళకు వాళ్ళు తెలుస్తుంది అసలు నేను ఫినిష్ చేయగలుగుతున్నానా లేదా, ఎంత టైం పడుతుంది. బేసిక్గా మన మీద మనకు ఒక అవగాహన వస్తుంది, స్టూడెంట్ మీద నాకు ఒక అవగాహన వస్తుంది, ఎవరు చేస్తున్నారు ఎవరు ఏంటి అనేది. కొంతమంది గ్రౌండ్ లెవెల్లో మంచిగా ప్రాక్టీస్ చేస్తారు, టైమింగ్ వచ్చేసరికి ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది గ్రౌండ్లో సరిగా చేయరు, టైంలోకి వచ్చేసరికి మంచిగా ఇన్ టైంలో కొడతారు. సో ఈ విధంగా కూడా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ మీద అవగాహన రావాలి అంటే మనం టైమింగ్ చెక్ చేయాలి. సో ఇది ఫస్ట్ టైమింగ్ కాబట్టి ఫస్ట్ సారి మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి టైంతో సంబంధం లేదు, ఎంతైనా పడుతుంది. 7 minutes పడ్డదా, 8 minutes పడ్డదా, నాట్ ఎట్ ఆల్. మనం ఫినిష్ చేయగలుగుతున్నామా లేదా అనేదే మ్యాటర్. ఓకేనా? సో కాబట్టి ఇది విషయం. చూద్దాం ఎంత టైం పడుతుంది ఏంటి అనేది. ఎవ్రీ మండే మీరు కూడా టైమింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంత పడ్డా సంబంధం లేదు. ఎందుకంటే సండే రోజు రెస్ట్ ఇస్తాం కాబట్టి బాడీ అంతా ఫుల్ జోస్లో ఉంటుంది, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. మండే మార్నింగ్ టైమింగ్ పెట్టండి. యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ 1 week యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ చేసుకోండి మన షెడ్యూల్లో భాగంగా. ఓకేనా? థ్యాంక్ యూ. చూద్దాం. 4 3 2 गो. आराम से. वेरी गुड. कीप गोइंग ऑन. मेंटेन చేయండి. శబాష్. నెక్స్ట్ టైము ఎవ్రీ 100 మీటర్కి మార్క్ పెట్టాలి. ఇక్కడ మనం కూడా ఈ 1 kilometerకి 1.5కి మార్క్ పెట్టాలిరా కింద ఏదైనా సైడ్కి. కంటిన్యూ చేయండి అన్న, కంటిన్యూ చేయండి. ఆరామ్సే కంటిన్యూ చేయండి. స్లో. శబాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ టైం టైమింగ్ కాబట్టి సగం ఫియర్ ఉంటుంది బాడీ అంతా కూడా. సో దానివల్ల హార్ట్ బీట్ రైజ్ అవ్వడం. టైమింగ్ అంటే భయం అవుతుంది ఆటోమేటిక్గా.
సో ఆ భయం పోవాలంటే ఎవ్రీ మండే పెడుతూనే ఉండాలి. ఇప్పుడు మనకు స్టార్టింగ్లో ఏంటి ఉండేది, ఇప్పుడు లైట్ టైమింగ్ అంటే లైట్. సో అలా ఆ స్టేజ్కి ఎదగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి టాలెంట్ ఉంటుంది, టాలెంట్ ఉన్నా కూడా టైం దగ్గర అనేసరికి పోతూ ఉంటారు. చిన్న పోనీ, అట్లానే పోనీ చిన్నగా. శబాష్ శబాష్ శబాష్, వెరీ గుడ్, కంటిన్యూ చేయండి. Four minutes. ముందు పోనీ, టాప్ దగ్గరకు వచ్చేసాను. పోనీ ముందు పోనీ. షారూక్ ఏబ్రా, లాస్ట్ అయిపోయిందిరా, అయిపోయిందిరా. స్లో పూరి, ఇది లాగ్ పట్టదురా టైమింగ్. రే ఈ ఫోన్ ఎవరిదిరా? రే ఈ ఫోన్ ఏ ప్రేమ్ ప్రేమ్, లాగ్ది 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 లాగ్దిరా. ఇదే 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 ఇదేనా? ఓకే, లాగ్దిరా. టైమింగ్ టైమర్ టైమర్ రా. టైమర్ ఆగింది, టైమర్ ఆగింది. లేదు లేదు లేదు, 5:30, 5:20, 5:20. 5:36, 5:40, 5:40, 5:45, 5:50, 5:50, 6. కుమార్ వర్మ కొట్టు. కుమార్ వర్మ 6 వెరీ గుడ్. రా 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 రా. అమలా దా వచ్చింది, ఫినిష్ ఫినిష్ వచ్చేసింది. వెరీ గుడ్. 6:37, 6:40. కమాన్, వచ్చిన టైమింగ్ పడ్డా ఇదా. 7. ఓకే, టైమింగ్ అయితే చూసారు కదా. టాప్ టైం వచ్చేసి 5:20 పడ్డది. కాకపోతే గ్రౌండ్కి రోడ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది మెయిన్ టైం కాదు. ఒకవేళ గ్రౌండ్లో కండక్ట్ చేస్తేనేమో ఎగ్జాక్ట్లీ టైం చూస్తారు ఆర్మీలో. రోడ్ మీద కండక్ట్ చేస్తే టాప్ 2-3 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటారు. ఆ ఉద్దేశంతో మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా 8 minutes పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కదా. చాలా టైం ఉంది. ఇది ఫస్ట్ మాత్రమే, ఇది స్టార్టింగ్ మాత్రమే. కాబట్టి ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓన్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. అకాడమీ దాకా రావాలి అనుకునే వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్ అన్న. ఏంట్రా లేదు, మనం ఇవన్నీ ఏం చెప్పుకోకూడదు. ఫైనల్ రిజల్ట్ ఏదైనా సరే మనం అప్లో కొట్టించాము, డౌన్లో కొట్టించామని కాదు, డస్ నాట్ మ్యాటర్.
ఫైనల్లీ ర్యాలీ కొట్టి బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టే అదే ఎవరిదైనా అదే ఉంటుంది. నేను అప్లో కొట్టించిన లేకపోతే ఇవాళ నీకు పెయిన్స్ వస్తాయి అది ఇదని ఎవరైనా చూస్తారా? లేదు కదా. ఎవడైనా నువ్వు కొట్టినవా లేదా అంతే. సో కాబట్టి స్టాండర్డ్ ఇంపార్టెంట్. కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్ ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తూనే ఉంటాం. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.